మాది వచ్చి సింగపూర్ కదా, అది K4 రావట్లేదు అక్కడ ఆల్రెడీ లేదు. సో దాన్ని నేను ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఎలా వస్తుంది? డబుల్ క్లిక్ చేయండి, అక్కడ వచ్చింది కదా నీకెందుకు? వచ్చింది సార్, ఓకే, ఇప్పుడు వచ్చింది సార్, ఇంతకు ముందు రాలేదు. ఎనీ డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్ ఆన్ దాట్? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఐ హావ్ డౌట్. చెప్పండి మేడం. మనం నిన్న చేసాం కదా సార్, కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్ ఫర్ ద కంపెనీ కోడ్. అది నాకు వచ్చింది. తర్వాత కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ ద లెడ్జర్ చేసాం కదా, అక్కడ చేసినప్పుడు ఫైనాన్షియల్ వేరియంట్ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకున్నారు కదా, V3. మాది వచ్చి సింగపూర్ కదా, అది K4 రావట్లేదు అక్కడ ఆల్రెడీ లేదు. సో దాన్ని నేను ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఎలా వస్తుంది? మీకు K4 లేకపోవడం ఏంటండి? మీకు నార్మల్గా అక్కడ డిస్ప్లే రావట్లేదేమో అంతే. K4 మీది విండోస్ ఏంటండి? మీది విండోస్ 11 సార్. విండోస్ 11. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, నాకు చూపెట్టండి. ఓకే సార్. వసంత్ గారు వీడియో ఫాలో ఉండదు, మంచి కాన్సెప్ట్ అది. నేను అన్నది ఫాలో అవుతున్నాను. ఇక్కడ చూడండి సార్, K4 చూపించట్లేదు. నేను సేమ్ స్క్రోల్ చేయండి, పైకి వెళ్ళండి మేడం, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి, కింద స్క్రోల్ చేయండి. ఇంకా జాగ్రత్తగా తీసుకునేది ఇక్కడ స్క్రోల్ చేయండి, కింద డౌన్ సైడ్. సార్ చెప్పాలి అంటే అక్కడ K4 లేదు, నేను చేశాను. డిస్క్రిప్షన్ నేను OB Y6కి వెళ్తే చెక్ చేస్తే K4 ఇక్కడ ఇచ్చిన ప్రకారం క్యాలెండర్ ఇయర్ 1/4 స్పెషల్ పీరియడ్ అని టైప్ చేసి ఉన్నాను. ఆ డిస్క్రిప్షన్ అలా ఉందండి. చూడండి, ఇందులో ఒకటి వచ్చి H3 ఉంది, ఒకటి వచ్చి K4 ఉంది సార్. క్యాలెండర్ ఇయర్ 1 ఒకటి H4, ఒకటి K4 తోనూ ఉంది. ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను, ఉండండి సర్వర్లో. ఓకే సార్. స్క్రీన్ నుంచి ఎడిట్ చేయమని చెప్తాను, చూద్దాం అసలు. ఎందుకంటే ఇది కరెక్ట్ గా తీసుకోవాలి, ఇక్కడ లెక్చర్ కరెక్ట్ గా చేయలేదా మీకు? నేను ఒకసారి అందుకే వెళ్ళి చెక్ చేశాను, అందుకే అవునండి, చాలా జాగ్రత్తగా చేయండి. అందుకనేసి నాకు నిన్న మధ్యలో డౌట్ వచ్చేసరికి నేను ఇంకా ఆపేసాను సార్, చేయలేదు. యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకుంటున్నా. చూస్తాను సార్. మార్నింగ్ సార్. సార్ నేను అనుకుంటా K4 నేను ఏదో దేనికో సెలెక్ట్ చేసినట్టున్నాను సార్, ఫిజికల్ వేరియంట్కి. మేబీ అది ఏమైనా మిస్టేక్ ఏమో. చూద్దాం. కదండి K4 ఇక్కడ K4 నింది ఏం చేస్తారంటే అన్ని ఒకటే డిస్ప్లే అవుతున్నా కాబట్టి నేను చెప్తానండి. మీరు ఇప్పుడు వెళ్ళండి మేడం, మీరు చెక్ చేయండి. అది ప్రాక్టీస్ K4 అని ఇచ్చాను నేను. B3 కూడా అలాగే ఇస్తాను, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు. సరిగ్గా ఇవ్వలేదా, టెస్టింగ్ సరిగ్గా రాదండి మీకు. అది ఇప్పుడు ఇంకా అవ్వలేదు అనుకుంటా సార్, ఇంకొకసారి చెక్ చేస్తాను. స్క్రీన్ నుంచి బయటకు వచ్చాను ఒకసారి. సారీ, ఇది స్క్రీన్ షాటా? మేబీ కొంచెం టైం పడుతుందేమో కదా సార్ రావడానికి, వెంటనే రాదనుకుంటా. పడుతుందండి. బ్యాక్ రండి చెప్తాను. బ్యాక్ వచ్చాను. ఎంటర్ చేయండి. లాగౌట్ చేశాను, మళ్ళీ లాగిన్ చేయండి. వచ్చింది సార్. ఓకే.
వసంత్ గారు చెప్పారు కదా సార్ వచ్చిందని. ఓకే సార్, నేను చేస్తాలేండి. మేడం మళ్ళీ చూపెట్టండి, ఒక సెకండ్ ఏమైపోదు. డబుల్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ లెక్చర్ అని వెళ్ళండి, సెలెక్ట్ చేసి. డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళండి. చాలా జాగ్రత్త చేసుకోవాలి, ఇక్కడ రాంగ్ చేశారా మీకు పోస్టింగ్ అవ్వదు. ఎందుకు ఉపయోగపడదు కన్ఫిగరేషన్. అవును సార్, అందుకనే సార్ డబుల్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ చేయండి, అక్కడ వచ్చింది కదా నీకెందుకు. వచ్చింది సార్, ఓకే ఇప్పుడు వచ్చింది సార్, ఇంతకు ముందు రాలేదు. ఓకే ఓకే ఫైన్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ పాల్గారు మీరు చెప్తున్నారు, ఏదో చెప్తుంటున్నారు. అంటే నేను ఇంకా ఆ స్టేజ్ రాలేదు సార్. నేను పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ దగ్గర నేను K4 ఎంటర్ చేసుకున్నాను సార్. ఆ సెట్టింగ్స్ తీసుకున్నాము అనుకున్నాను. K4 ప్రాక్టీస్, B3 ప్రాక్టీస్ ఇచ్చాను, ఇంకే ప్రాబ్లం ఉండదు ఎవరికి. ఓకే ఓకే ఓకే. జిఎల్ మాస్టర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ ఎవరికైనా వచ్చినాయా? అంటే నేను ఇంకా అది చేయలేదు సార్, రేపు చెప్తాను సార్ ఎర్రర్స్ వచ్చింది. ఓకే 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 ఫైన్.